ఎవరు ఇబ్బంది పెట్టలేదని. చెల్లె మనందరం కూడా ఫోక్ నైట్స్ ఇబ్బంది అయిన ఇబ్బంది ఎక్కడ ఉంటుంది. ఈ ప్రోగ్రాంకు ముందస్తు శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు బోలే షావలి అన్న, బోలే అన్న గట్టిగా చప్పట్లతో. బోలే అంటే హీరో. థ్యాంక్ యూ. బోలే అంటే హీరో, హీరో అంటే మీరే మీరే మీరే. థ్యాంక్ యూ. చిన్నప్పుడు చదువుకున్నా నేను పాఠ్య పుస్తకాల్లో అశోకుడు చెట్లు నాటించెను అని. కానీ ఇప్పటి సుద్దాల అశోకుడు పాటలు పండించెను. అంటే ద బిగ్ ఫోక్ నైట్కి మన అందరం రావడం అనేది మామూలు విషయమే. ఈరోజు ఈ వేదిక దగ్గరికి, ఈ వేదికను అంటే మధుప్రియను ఆశీర్వదిస్తూ ఆమె ద్వారా మనం అందరం కూడా ఇంత పెద్ద వేదిక మీద అన్నదమ్ముల్లాగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలుస్తున్నాము అంటే ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఒకటి సుద్దాల అశోక్ తేజన్న గారు, రెండు వందే మాత్రం సీనన్న గారు. పంట బిడ్డను నేల మీదికెక్కినాక పగిలిపోతుందమ్మా నీ కన్నా కడుపింక నేలమ్మా అని చిన్నప్పుడు అట్లా పాడుకుంటూ పెరిగిన వాళ్ళం మేము. సో అట్లాంటి మహాకవులు, సంగీత దర్శకులు మన వందేమాత్రం సీనన్న, ఆయన పాటలు కూడా ఒసేరాములమ్మ పాటలు మేము స్టేజ్ల మీద మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, కందికొండన్న, మేము అందరం కూడా ఊళ్ళల్లో ఆ పాటలు పాడుకునేది. మేము పాడుకుంటూ ప్రోగ్రాములలో డప్పులు కొట్టుకుంటూ తిరిగేది. అలాంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మీరిద్దరూ రెండు కళ్ళలాగా నాకు కనిపిస్తానన్న. ఇక తర్వాత నర్సన్న, మా వరంగల్ సీనన్న, మాటల తిరుపతి అన్న, ఇంకా అందరూ పేరు పేరున ఎంతోమంది ఇక మా జూనియర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా అదే మీరు ఊహించుకోవాలి అది లోపల. సో నిజంగా నాకు సుద్దాల అశోక్ తేజన్న మాట్లాడుతుంటే ప్రతి మాటను గుండెలో దాచుకున్నాను నేను. మనందరం దాచుకున్నాం నిజం కూడా. అంత చక్కగా ఆయన మాట్లాడడం, ఈ కార్యక్రమం గురించి, మధుప్రియ గురించి, మధుప్రియ మనందరినీ కలిపినటువంటి విషయం గురించి, ఆయన మాటల్లో మన ప్రతి కళాకారుడి నోట ఆయన మాట. ఇంకంతే, ఎక్కువ చెప్పలేను నేను. ఇక ముఖ్యంగా ఇలాంటి పల్లె పాటల నుంచి, పల్లె నుంచి వచ్చిన తర్వాత ఎన్నో హిట్ సాంగ్స్ అంటే ఇవాళ సినిమా వాళ్ళు కూడా ఇగో ఈ టైప్ సాంగ్ ఉండాలి, ఈ టైప్ సాంగ్ ఉండాలి, ఇట్లుండాలని చెప్పి మన ఫోక్ పాటలు ఇలా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళల్లో వీటికి సంగీతం అందించినటువంటి మదీన్ కానీ కళ్యాణ్ కానీ ఇవాళ ఈ ఇద్దరి బిడ్డలకు కూడా మదీన్ను కూడా చిన్నప్పుడు తీసుకొచ్చి నేను ఇక్కడ స్టూడియో పెట్టించి, ఆ రోజుల్లో 15-16 లక్షలు పెట్టి నేను స్టూడియో పెట్టి, నేను పొలం కొనుక్కోలే, నేను ఇక్కడ ప్లేసులు కొనుక్కోలే, బంగ్లాలు కట్టలే, ఆ డబ్బుతో ఒక స్టూడియో పెట్టిన. అలాంటి స్టూడియోలో ఎంతోమంది బిడ్డలు పాడి ఇలా వాళ్ళ పాటల్ని కూడా పెద్దగా చేసుకున్నారు. ఒకటి. నెంబర్ 2 కళ్యాణ్. ఇవాళ కళ్యాణ్ కూడా నా స్టూడియోలో తన బిడ్డ నేను కూడా ఆశ్రయం ఇచ్చాను. నువ్వు ఇంతోడైతే అంటే నేను ఊహించలే, అంటే ఊహకు అందనటువంటి స్థాయికి మీరు ఎదిగినరు. సో మీరిద్దరూ ఈ ఫోక్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు. ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, అందరికి కూడా పేరు పేరున నేను నా ఆశీర్వాదం అందిస్తూ కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లబడ్డా అని కూడా జానపదాన్ని ఒక వెరైటీ వినూత్నంగా కూడా నేను అందించిన. ఎందుకంటే మీరందరూ పల్లె పాటల్ని చక్కగా అందిస్తున్నారు. నా మాటగా కూడా నేను నీ మీద మనుపోతు దుమ్ముపోతే ఎత్తుకోపోతే ఎట్లా పెట్టి తాడిన పడతల పల్లె తిప్పుడు గల్లంగా అనుభుజ్జో అని ఒక కొత్తగా ఊళ్ళో తిట్టుకునే విషయాన్ని నేను లవ్ పాటగా తీసుకొని అట్లా కూడా ప్రయోగం చేసినాం. అట్లా కూడా ఎంతోమందిని అలరించినాం. కాబట్టి థ్యాంక్ యూ మధు, నిజంగా గాడ్ బ్లెస్ యూ. నేను కాదు, మా అశోక్ అన్న, మన వందే మాత్రం నేను ఆశీర్వదించిండ్రు. వాళ్ళిద్దరు ఆశీర్వాదాలు మా తరఫున అందించిండ్రు. మీరిద్దరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నది ఒక మాట, కొంచెం తక్కువసేపు మాట్లాడాలి అని, కానీ సుద్దాల అశోక్ అన్న మాట్లాడిన తర్వాత మనం ఎవరు మాట్లాడకుండా కృతజ్ఞతలు చెప్తే సరిపోద్ది, అంత గొప్పగా మాట్లాడారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మళ్ళీ ఒకసారి ద బిగ్ ఫోక్ నైట్ 2025 ఎల్బీ స్టేడియం ఆగస్ట్ 23వ తారీఖున అందరం కలిసి దుమ్ము దులుపుదాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఇవే ఎప్పుడు ఇట్లా మైక్ అని, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇట్లానే అందరు ఇట్లే ఉండాలి, మరి కరెక్ట్ టైం లేదు కదా, నాకు అర్థమైంది. గాడ్ బ్లెస్ యూ మధు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బోలే అన్న.
బోలే అన్న ఎక్కడుంటే నవ్వులు అక్కడ ఉంటే అది తెలిసిందే. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన నల్గొండ నరసన్న ఒకసారి గట్టిగా చప్పట్లతో నరసన్నకి స్వాగతం పలుకుదాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండబడినటువంటి మన మట్టి బిడ్డలందరినీ కలిపినటువంటి చెల్లెకు నిజంగా కూడా చాలా గొప్పగా గుర్తు చేసుకుంటాం. ఈ గొప్ప కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు అన్న సుద్దాల అశోక్ తేజ్ అన్న, పెద్దలు గౌరవనీయులు అన్న వందే మాతరం సీన్ అన్న, మరీ ముఖ్యంగా మీ ఇద్దరి ప్రభావం మటుకు నా మీద ఎక్కువ ఉందన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ నా మీదనే ఉంటుంది, మీ అందరికి తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నల్గొండలో ఉన్నప్పుడు అశోక్ అన్న పాటలు, తర్వాత సీనన్న పాటలను విని, అంటే మొట్టమొదటిగా ట్యూన్ వాయిస్ ఆ అని గద్దరన్నతో నేర్చుకున్నా. తర్వాత మీ పాటలతోనే నేను చాలా ఎక్కువ పాటలు నేర్చుకొని నేను ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ఇందుకు నాకు చాలా గర్వంగా ఉందన్న. ఎప్పటికి కూడా మీరు నాకు ఎప్పుడు నేను మర్చిపోలేనన్నా. ప్రతి ఇంటర్వ్యూలలో మిమ్మల్ని నేను గుర్తు చేసుకుంటాను. మరీ ముఖ్యంగా నా తోటి అన్నలు అక్కలు కూడా ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తా అశోక్ అన్న, చాలా సందర్భాలలో కూడా చెప్పిన, మా కళ్యాణ్ మా మదీను ఒకటి దేవిశ్రీ ప్రసాద్ అయితే ఒకటి తమన్ అని చెప్తా నేను. వీళ్ళు చిన్నోళ్ళు గారన్న, వీళ్ళు చూస్తే చిన్నపిల్లలే కావచ్చు. ఇంతమందిని, ఎందుకంటే ఇవాళ ఇక్కడున్న తెలుగు ఇండస్ట్రీ సినిమాతో పోటీ కాదు, భారతదేశంలో ఉన్న అందరి కళాకారులకు పోటీ ఇచ్చేటువంటి గొప్ప ఘనత ఇక్కడున్న బిడ్డలకు మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా ఎప్పుడైనా మనం అనుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా నాకు అనిపిస్తుంది అన్న, మొన్న ఇచ్చినటువంటి గద్దరన్న అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఇచ్చారు, చాలా సంతోషం అన్న. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఏ సందర్భాలలో మీరు చెప్పాలని చెప్తున్నా. గద్దరన్న అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఇచ్చారు, సంతోషమే. ఇవ్వాల్సింది మొట్టమొదటగా తెలంగాణ ఈ బిడ్డలకు కాదన్న ఇచ్చేది, ఈ ఫోక్ స్టార్స్కి కదా. ఈ కోట్ల మంది, ఒక్కొక్కటి పాట 50 కోట్లు, భారతదేశంలో 100 కోట్ల జనాభా ఉంటే ఒక్కొక్కని పాట 100 కోట్లు చూసినటువంటి వ్యూవర్స్ ఉన్నారన్న. చక్కగా మీరు ఇందాన్ని గుర్తు చేయాలి. ఈ మెసేజ్ కూడా అందరికి తెలిసే వాళ్ళ ఉండాలి. మరీ ముఖ్యంగా నేను గుర్తు చేసేది ఏంటంటే, తమ్ముడు మాటల తిరుపతి కానీ, మా బోలే అన్న కానీ, మా గంగా కానీ, వరంగల్ సీనన్న కానీ, ఇక పేరున దయచేసి పేరు మర్చిపోతే తమ్ముడు నన్ను మీరు వేరే ఏమీ అనుకోవద్దని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇంత గొప్ప కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనం రావాలి. మనని ప్రేమించి అన్న నేను నీ అభిమాని అన్న, నీ పాట రోజు వింటానంటే అరే నా షోకు రారా నాయన అని చెప్పేసి అందరి దగ్గర టికెట్లు కొనిపించి మనము కూడా, నేను ఒక 50 టికెట్లకు నేనే నా అభిమానులని ఒక 50 నుంచి 100 మందిని తీసుకొస్తా చెల్లె. వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు ఈ షో చేసేటువంటి అజయ్ అన్న వాళ్ళకు కూడా మనము అండగా నిలబడాలని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీ పాట బాగుందని రోజు ఫోన్ చేసి నీ పాట వింటున్నా గంగా, నీ పాట వింటున్నా అని గంగకి చెప్తారు. అరే నాయన నా షో ఉంది, టికెట్లు కొనుక్కోరని 100 మందికి ఇప్పేయాలి చాలు. బోలే అన్న కానీ, మన తిరుపతి కానీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ గురించి మీ అందరికి ఒకటి మెన్షన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసినాము, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం లాభం ఉంది అంటే, హానెస్ట్గా దిల్దార్ చెప్తున్నా, నాకు తెలిసింది మీ అందరికంటే నేను ఎక్కువ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేస్తా కాబట్టి వీళ్ళు ఏమీ ఆశించలే, కేవలం మట్టి పాటని ప్రజలకు అందించాలనే ఒకే ఒక థీమ్ తప్ప వీళ్ళు ఏదో ఆశించి ఈ ప్రోగ్రామ్ మాత్రం చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా మనం అందరం చప్పట్లు కొట్టాలి. అండ్ ఇందాక మనం అందరూ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి, అండ్ మా అందరిలో కూడా కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, ఇందాక మనం మ్యూజిక్ థీమ్ అన్న చెప్పని అన్న మొత్తం థీమ్ సాంగ్ ఇందాక మనం విన్నాం కదా, దానికి మ్యూజిక్ చేసింది కళ్యాణే. తారేరా ఆ థీమ్ సాంగ్ అడగగానే మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసి ఇచ్చిండు. సో ఎన్నో మిలియన్ సాంగ్స్కి, ఎన్నో హిట్ సాంగ్స్కి మ్యూజిక్ చేసిన కళ్యాణ్ని ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కమ్ యా. అందరికీ నమస్తే అన్న. సుద్దాల లక్షదేవి అన్నగారికి, వరంగల్ సీనన్న గారికి, అసలు ఇంతమంది ముందు మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. కొంచెం టెన్షన్ ఉంది అందరి ముందు మాట్లాడడానికి. మా బోలే ప్రేమగా తాత అని పిలుచుకుంటా. నరసన్నకి, వరంగల్ సీనన్నకి, తిరుపతి అన్నకి, గంగక్కకి, అందరికీ, నా తోటి కళాకారులకు అందరికీ కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్కి ఇనిషియేట్ తీసుకున్న